వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు దారా మధు, నీలారపు రవి, రాజేందర్ పర్యవేక్షణలో నిర్వహించిన బెల్లంపల్లి పట్టణ ఆటో యూనియన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థులుగా కట్ట రామ్ కుమార్, పిల్లి ఆనంద్ పోటీలో నిలవగా కట్ట రామ్ కుమార్కి 228 ఓట్లు పోలు కాగా, పిల్లి ఆనంద్కు 152 పోలు కాగా ఎన్నికల అధికారులు కట్ట రామ్ కుమార్ని విజేతగా ప్రకటించారు. అనంతరం విజేతలను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా కట్ట రామ్ కుమార్ మాట్లాడుతూ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్కున్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామన్నారు. పోరులో బెల్లంపల్లి ఆటో యూనియన్ ఎన్నికలకు సంబంధించి 380 ఓట్లు పోలు కాగా అందులో 228 కట్ట రామ్ కుమార్ గారికి రాగా 152 ఆనంద్ గారికి వచ్చినది. కాబట్టి కట్ట రామ్ కుమార్ గారు గెలిచినట్టుగా మేము సందర్భంగా ప్రకటిస్తున్నాం. అదే సమయంలో హోరాహోరీ పోరులో ఆనంద్ కూడా చాలా సీరియస్గా పనిచేసింది. కాబట్టి ఆయనను కూడా 150 మంది ఆయనను ఎన్నుకున్నారు అని అంటే అది ఆషామాషిగా తీసుకోవద్దు. ఆయన సేవలు కూడా మాకు అవసరం ఉన్నాయి. జేఏసీ పేరు మీద కూడా ఆయనకు న్యాయం చేస్తాము. ఆయన అవసరాన్ని కూడా జేఏసీ గుర్తించింది. కాబట్టి ఆయన కూడా కీలక బాధ్యతలు ఇస్తామని సందర్భంగా ప్రకటిస్తాము. బెల్లంపల్లి పట్టణ ఆటో యూనియన్ ఎలక్షన్లో అత్యధికంగా నా మీద నమ్మకం పెట్టుకొని గతంలో కూడా 2018లో కూడా నన్ను గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో 2024లో కూడా నన్ను గెలిపించినందుకు నా బెల్లంపల్లి పట్టణ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్కు మరియు ముఖ్యంగా కీలక పాత్ర పోషించి అడుగడుగున మా డ్రైవర్లకు అవగాహన కల్పించిన నా వెనుకుంటున్నటువంటి నా కమిటీ సభ్యులకు వీరందరికీ మళ్ళీ అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఈ ఎలక్షన్ల బాధ్యతలు తీసుకొని ఈ నెల రోజులు కష్టపడి ఏదైతే ఎలక్షన్ నిర్వహించి ఈరోజు ఎలక్షన్ను పూర్తి చేసిన ఈ త్రీ సభ్య కమిటీకి మన ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్ గారికి, మా రాష్ట్ర అధికార ప్రతినిధి దారా మధు గారికి, ఇక్కడ మా బీఆర్టీ నుంచి సెక్రటరీ మా రాష్ట్ర సెక్రటరీ మా నీలారపు రవి గారికి, ఇక్కడ మా కరీంనగర్ అధ్యక్షుడు మా రవీంద్రన్న గారికి, ఇక్కడికి వచ్చిన మా సభ్యులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మీరు రానున్న రోజుల్లో మన ఆటో యూనియన్ బలోపేతం చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు చనిపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తామని, ఈ పోరాటం ఆగదని కూడా మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఈ బెల్లంపల్లి పట్టణమే కాదు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా జేఏసీని విస్తరించి ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. నేను ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చానో, ఒకటి ఆటో డ్రైవర్ కూతురు పెళ్లి ఉంటే వారికి ఏవైతే అందజేస్తామన్నామో అదొకటి అందజేస్తాం. ముఖ్యంగా నేను ఈ 28 సంవత్సరాల నుంచి నేర్చుకున్నది ఏంటిదంటే ఆటో డ్రైవర్ అనే వారికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ లేని వారు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆటో యూనియన్ ద్వారానే వారికి వడ్డీ లేని రుణంగా ఇచ్చి నెలకు 5 లైసెన్సులు ఇప్పిస్తానని చెప్పి నేను మాట ఇచ్చిన. ఆ మాట నిలబెట్టుకుంటా వారికి ప్రతి నెలకు ఒక 5 డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించే ప్రణాళిక సిద్ధం చేసిన. మేనిఫెస్టోలో ఏవేవైతే పెట్టినో అవన్నీ నా బాధ్యతగా నేను నెరవేర్చి నేను నా ఆటో డ్రైవర్ల దగ్గర నేను మళ్ళీ వాళ్ళ అభినందనలు పొందాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకున్నాను.